బీఆర్ఎస్ చలో మేడిగడ్డ ఇక కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపెడతాం. కాపర్ డ్యామ్ కట్టి 2 నెలల్లో పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 150 నుంచి 200 మంది పార్టీ ప్రతినిధులతో చలో మేడిగడ్డ ఉంటుందన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఏంటో సజీవంగా చూపెడతామన్నారు. విడతల వారీగా ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. కాపర్ డ్యామ్ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చన్నారు. 2 నెలల్లో పంటలకు నీళ్లు ఇవ్వవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుందని హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఇక మేడిగడ్డ ఇప్పుడు ఎన్నికల నాటి నుండి ఎన్నికల సమయంలోనే కూలిపోయినటువంటి మేడిగడ్డ అంశమే ఇప్పటికీ ప్రధానంగా నడుస్తూ ఉంది. దాన్ని ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మలుచుకోగలిగింది. అదేవిధంగా ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ పై ఆ నెపాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తీవ్ర నష్టాన్ని చేస్తూ ఉంది. మేడిగడ్డ కూలటానికి గల కారణాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి భారీ అవినీతి అంటూ విరుచుకుపడతా ఉంది. కాగు కూడా తెలియజేయడం జరిగింది. ఇటు అనేకమైనటువంటి దర్యాప్తులు, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశము తెర మీదికి రావడము, కేఎంబీఆర్కు అప్పగించడం, కృష్ణా ప్రాజెక్టులు, జలాలపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, వీటిపైన నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన రోజే రేవంత్ రెడ్డి హుట్టిన మేడిగడ్డకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మేడిగడ్డ కూల్చడానికి ప్రధానమైనటువంటి కారణాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎమ్మెల్యేలతో అక్కడికి బృందంగా వెళ్ళి ఒక హల్చల్ చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తేరుకుంది. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విడతల వారీగా వెళ్ళడానికి వ్యూహంగా ముందుకు కదులుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక మార్చి 1న బీఆర్ఎస్ నేత కేటీఆర్ అక్కడికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందంతో దాదాపు 20 మందితో అక్కడికి వెళ్ళి కాళేశ్వరము మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశము, కూలినటువంటి అంశంలో మళ్ళీ 2 నెలల్లోనే కాపర్ తోటి ఏ విధంగా ప్రాజెక్టు కట్టవచ్చు, అదేవిధంగా 2 నెలల్లోనే నీళ్లు కూడా ఇవ్వవచ్చు అనే దాని మీద ప్రజల్లోకి వివరించడానికి, అదేవిధంగా తమపై వచ్చినటువంటి ఆరోపణలు నిజం కావని తెలియజేయడానికి ఆయన మేడిగడ్డ పర్యటనను ఎంచుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం అనేది ఓ మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, అది ఏదో ఆషామాషిగా చేసింది కాదు అంటూ వివరించడానికి, ప్రజల్లో అవగాహనను కల్పించి ప్రజల్లో వారిపై వచ్చినటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు అన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత తమపై ఉంది. కాబట్టి ప్రతిపక్ష నేతలుగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు కేటీఆర్. ఇక విడతల వారీగా కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా పర్యటించి ప్రజలకు మరింత సమాచారాన్ని ఇవ్వడానికి వ్యూహంగా ముందుకు వెళ్తా ఉంది. ఇక గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి మేడిగడ్డ కూడా ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా దాన్నే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ఎంచుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. ఇక అటువంటి దానికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో వాస్తవ పరిస్థితులను వివరించి ప్రజలకి అవగాహన కల్పించడానికి మేడిగడ్డ పర్యటనను ఎంచుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాయంటూ ఈ ప్రభుత్వం చెప్తుండడం, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అక్కడ వాస్తవంగా కాళేశ్వరాన్ని ఒక మహోత్తరమైనటువంటి ప్రాజెక్టు, నీరు లేని ప్రాంతంలో నీటిని అందించి లక్షలాది ఎకరాల భూములకు సాగు కోసం ఉపయోగించినటువంటి గొప్ప మహోత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. వీటిపైన ప్రజలు అవగాహన కలుపుకొని వాస్తవ పరిస్థితుల్ని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.